కైజర్ ప్రొడక్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ నుంచి ఎటువంటి ప్రొడక్ట్స్ వస్తూ ఉంటాయి? ఎటువంటి సర్వీసెస్‌ని మీరు ఇస్తూ ఉంటారండి? ఆల్మోస్ట్ మావి రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. సోలార్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. మావి క్లీనింగ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆక్వా రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. హ్మ్. ఇవన్నీ కూడా మావి రన్ అవుతున్నాయి. ఓకే. ఫైన్. అండ్ సో, ఇందాక ఒక ఇండివిడ్యువల్ ఫ్యామిలీ గురించి మాట్లాడుకున్నాం అవును. కదండీ! ఇప్పుడంతా కూడా మనకి అపార్ట్‌మెంట్ కల్చరే కదా! కొన్ని ఇయర్స్ నుంచి చూసుకుంటే ఎక్కువగా అపార్ట్‌మెంట్ కల్చరే ఉంటోంది. ఇండివిడ్యువల్ హౌసెస్ అన్నది చాలా తక్కువగా మనం అవును. చూస్తున్నాం. ఎస్పెషల్లీ హైదరాబాద్ వంటి మోస్ట్ పాపులేటెడ్ సిటీస్‌లో అయితే. అవును. సో, ఇప్పుడు ఒక అపార్ట్‌మెంట్ వాళ్ళు ఒక ఆహ్, అందరూ అనుకోని లెట్స్ గో ఫర్ మనం సోలార్ ప్యానెల్‌కి స్విచ్ అవుదాము అని అనుకుంటే గనక, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 35 ఫ్యామిలీస్ ఉండేటటువంటి ఒక అపార్ట్‌మెంట్ పెట్టుకోవాలి సోలార్ ప్యానెల్ అంటే రఫ్‌గా ఎంత కాస్ట్ ఎస్టిమేషన్ ఉంటుంది? అంటే డిపెండ్స్ ఆన్ పవర్ బిల్ అండి. వాళ్ళకి ఎంత లోడ్ యూజ్ చేస్తున్నారన్నది మేము చూస్తాము. ఓకే. ఇక్కడ అపార్ట్మెంట్స్‌కొచ్చేటప్పటికి 2 థింగ్స్ ఉంటాయి. హ్మ్. కామన్ ఏరియా అని ఒకటుంటుంది. హ్మ్. కామన్‌గా లిఫ్ట్ ఇదంతా యూజ్ చేసేదానికి. దీనికి కూడా మనకి సబ్సిడీ వస్తుంది. హ్మ్. కామన్ ఏరియాకొస్తుంది. దెన్ ఇండివిడ్యువల్‌గా పైన రూఫ్ టాప్ ఎంతుందో స్పేసు హ్మ్. అది అందరికి సరిపోతుంది అనుకున్నప్పుడు వాళ్ళు ఇండివిడ్యువల్‌గా మనం ఎంత పెట్టగలమో అది చూసి మనం పెడతాం.